ఓకే. ఈరోజు వీడియో ఏందంటే ఒక డైలాగ్‌తో పాటు బీజీఎం చాలా అమేజింగ్ అయితే ఉంటది. దానికంటే ముందు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నారో అదైతే కామెంట్ చేయండి. నేను యూజ్ చేస్తున్న మొబైల్ వన్‌ప్లస్. ఓకే. మీ మోడల్ కూడా చెప్పేసేయండి. తెలుసుకోవాలని ఉంది అంతే. ఓకే. ఇప్పుడైతే డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. అమ్మాయిని చూడగానే ఫీల్ అవడం, బాణం వచ్చి గుండెల్లో గుచ్చుకోవడం, అదంతా ఒక ఫీలింగ్. ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఇంకోటి చెప్పాను కదా! మీ మొబైల్ మోడల్ అయితే చెప్పండి. ఓకే. జస్ట్ తెలుసుకోవాలని ఉంది అంతే. ఓకే. నేనైతే వన్‌ప్లస్ యూజ్ చేస్తున్నా. చాలా రోజులైంది. మాక్సిమం 2 ఇయర్స్ పైన అయింది. ఇప్పటివరకు అసలు దానికి నేను కొంచెం ల్యాగ్ ప్రాబ్లమ్ అయితే వస్తుంది కానీ నాకు ఎడిటింగ్ అయితే ఓకే బెటర్ అయితే ఉంటుంది. చాలా బాగానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను మీకైతే ప్రాజెక్ట్ అయితే ఇచ్చే ముందు నేను కొన్ని విషయాలు చెప్తాను. డిస్క్రిప్షన్‌లో ఇప్పుడు మీరు స్టార్టింగ్‌లో కొన్ని వీడియో క్లిప్ కూడా చూశారు కదా! ఆ వీడియో క్లిప్ కూడా ఇచ్చాను. మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. అంటే యాడ్ చేద్దామని అనుకుంటే యాడ్ చేయండి. లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ మాక్సిమం యాడ్ చేయడానికి ట్రై చేయండి. లేదు మేము లిరికలే యూజ్ చేద్దామని అనుకుంటే లిరికలే యూజ్ చేయండి. మీ చాయిస్ అది. ఓకేనా? ఓకే. మీకు నచ్చినట్టు ఓకే. ఫస్ట్ అయితే మనం ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే మీకు ఫాంట్ మిస్సింగ్ వస్తుంది. ఫస్టే ఫాంట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇది ప్రాబ్లమ్ ఫేస్ చేయకండి. ఫస్ట్ నేను ఇది రిమూవ్ చేసి బ్యాక్ తీసుకోండి. ఎందుకంటే అది స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది. ఒకసారి బ్యాక్ తీసుకుంటేనే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే. ఓకే. ఓపెన్ చేస్తున్నా ప్రాజెక్ట్. ఓకే. ఇప్పుడు మనమైతే ఒకటి చేద్దాం. స్టార్టింగ్లో మీకు వీడియో క్లిప్ మీ దగ్గర లేదు అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. నేను యాడ్ కూడా చేస్తాను. ఫస్ట్ వీడియో క్లిప్ ఇది నేను జూమ్ చేసుకుంటా. కొంచెం రోడ్ కూడా చేద్దాం. సాంగ్ మ్యూట్లో పెట్టి నాకు ఎంతైతే కావాలో అంతనే తీసుకుంటారు. ఓకే. ఓన్లీ ఐస్ కావాలి. దాని తర్వాత ఒక స్క్రీన్ రికార్డింగ్ వీడియో నేను డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను. ఈ వీడియో రెమో మూవీలో ఉంటుంది. అది ఓన్లీ ఇది మాత్రమే తీసుకుంటా. మనకు ఏదైతే యారో మనకు వస్తుందో అదే తీసుకుంటా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి దీని స్లో చేసుకుంటా. ఇక్కడ స్లో చేసేసిన. ఓకే. రైట్. బాగా సెట్ అయింది. ఇప్పుడు తర్వాత లిరిక్ వచ్చినా నో ప్రాబ్లం. ఇక్కడ కూడా మీరు ఫోటో క్లిప్ వీడియో క్లిప్ యాడ్ చేద్దామంటే యాడ్ చేసేయండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఇందులో 2 క్లిప్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకేనా? అవి అలాగే ఉంచండి. ఇది మనం తర్వాత దీని గురించి తర్వాత మాట్లాడతలే కానీ ఫస్ట్ అయితే మనం కొన్ని ఇవి హైడ్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం ఫోటో యాడ్ చేద్దాం. అంటే సంథింగ్ మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా ఒక 2, 3 యాడ్ చేస్తా. ఓకే. ఓకే. ఒక 4 క్లిప్ యాడ్ చేసినా నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఫస్ట్ క్లిప్ దగ్గర వచ్చి ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. పైన అంతే హైడ్ చేసిన ఫోటో ఉంది కదా! ఆ ఫోటో ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి ఈ ఫోటో సెలెక్ట్ చేసి మీరు యాడ్ చేసిన ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. చేస్తే ఆ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది ఇలా. ఇప్పుడు మనం కొంచెం ముందరకు వద్దాం. ఈ బీట్ మార్క్ అంటే కొంచెం ముందరకు వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇంతకుముందు ఏదైతే ఫోటో యాడ్ చేశారో అదే ఫోటోది పిఎన్జీ తీసుకోండి ఒకటి. ఈ పిఎన్జీ తీసుకున్నా. కొంచెం జూమ్ చేస్తున్నా ఇలా దీన్ని బట్టి. ఓకే. ఇంత జూమ్ చేసి దీన్ని మనం కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ మనం కరెక్ట్గా ఇక్కడైతే ఒక కీ ఫ్రేమ్, ఇక్కడైతే మనం దీన్ని కిందికి తీసుకొస్తే ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. కట్స్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది ఇది. చూసారు కదా? ఓకే. ఇది ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేద్దాం. అంత అవసరం లేదు. చూడండి యానిమేషన్ బాగా వచ్చింది. చూసారు కదా? ఇలాగే మీరు ప్రతి ఒక్క బీట్ కంటే ముందు ఇలాగైతే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవాలి. ఫస్ట్ ఫోటోది ఎఫెక్ట్ అయితే ఫస్టే అప్లై చేసినాం. సెకండ్ ఫోటో ఎఫెక్ట్ ఉంటుంది. పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి దీన్ని. ఓకే. ఇప్పుడు మిగతా ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అన్నీ సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. అన్ని ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అవుతుంది ఇలా.
కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, కింద ఉంది కదా కొంచెం అడ్జస్ట్మెంట్ ఇలా ఇలా. ఓకే, దీని ముందర మీరైతే ఒక PNG కట్ యాడ్ చేసుకోండి అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని తర్వాత సేవ్ చేసుకోండి. జై హింద్.